శాశ్వతమైన ప్రేమ చేత, కనికరము, కృప, దయ, దీర్ఘశాంతము చేత మనలందరినీ దేవుడు కాపాడుతున్నందుకు, ఆయనను ఆరాధించుటకు, సేవించుటకు, ప్రేమించుటకు, ఆయన రాజ్యములో పాలు పంపులు పొందుటకు దేవుడిస్తున్నటువంటి అవకాశాలను బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలను వినే గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండము 20వ అధ్యాయము మనము క్రమముగా ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. కరుణించువాడనై ఉన్నాను అన్నటువంటి ఈ మాటను మనం చేయబోతున్నాము. దేవుని యొక్క కరుణ, దానికి పర్యాయ పదము దేవుని యొక్క కనికరము. దేవుని యొక్క కనికరము, ఈ కనికరము, దేవుని యొక్క కనికరము, మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి కనికరము ఇక్కడ కేవలము ఒక షరతుతో కూడుకున్నటువంటి కనికరముగా మనము గమనిస్తున్నాము. కానీ బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుని యొక్క కనికరము అనేక కోణాలలో చెప్పబడి ఉన్నది. కారణము లేకయే, షరతులు లేకయే ఆయన ఒకరి ఎడల కనికరమును చూపించువాడు. కొన్ని విషయములలో, కొన్ని సందర్భములలో ఆజ్ఞలను పాటించు వారిని, అనగా ఇక్కడ నన్ను ప్రేమించిన ఆజ్ఞలను పాటించు వారి పట్ల నేను కరుణ చూపించువాడనై ఉన్నాను. ఆజ్ఞలను పాటిస్తే కనికరం. దేవుని ఎరగనటువంటి ప్రజలు బాధపడుతుంటే వారు ఆజ్ఞలు పాటించలేదు, ప్రేమించలేదు, దేవుడు ఎవరో తెలియదు, అయినా వారి మీద కనికరం. అది కూడా ఒక కోణం ఉన్నది. ఇంకొక సందర్భంలో దేవునికి విరోధంగా తిరిగి చాలా కాలమైంది, దేవుణ్ణి మరిచి చాలా కాలమైంది. అయినా దేవుడు పితరులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకొని వారి మీద కనికరమును చూపించాను. గనుక దేవుడు తన కనికరాన్ని అనేక సందర్భాలలో ఆయన తన కనికరాన్ని ప్రకటిస్తూ వస్తున్నాడు. నా జీవితంలో దేవుడు కనికరమును చూపించడానికి మనమేమైనా ఆజ్ఞలను పాటించామా? ఒకప్పుడు. ఇప్పుడు మనం కనికరించబడుతున్నాము. కారణము మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుని కరుణ. ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించలేదు కదా, అయినా దేవుడు మనల్ని కనికరించాడు. దేవుని కృప. ఒకప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించలేదు కదా, అయినా దేవుడు కనికరించాడు. అదే మన ఆశ. ఎవరైనా రక్షణ పొందలేదనుకోండి, మనకు చాలా ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే కోపం వస్తుంటది. ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారో, అసలు దేవుడంటే వీళ్ళకు తెలీదు, దేవునికి విరోధంగా తిరుగుతున్నారు అంటే మనం కోరుకోవాలి ఏంటంటే, వారి మీద దేవుడు కనికరము చూపగలవాడై ఉన్నాడు. తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము, అందరూ రక్షణ పొందు నిమిత్తము ఆయన కనికరము ఎల్లప్పుడూ తన చేతులు చాచి ఉంచినటువంటి ఆ పిక్చర్ మనకు కనబడుతున్నది బైబిల్లో. దేవునికి వందనాలు. దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క కనికరమును మనం ధ్యానించుట అది ఎంతో అవసరమైనది, ఎంతో మంచిది. దానికి వ్యతిరేక పదం కూడా ఉన్నది. దేవుని యొక్క కోపం అనియు, దేవుని యొక్క ఉగ్రత అనియు, దేవుని యొక్క తీర్పు అనియు అవి ఉన్నాయి. అవి లాస్ట్ స్టేజ్లో అవన్నీ వస్తాయి. ఇక లాస్ట్ స్టేజ్లో వచ్చేటటువంటి పదాలు. కానీ చాలా కాలం, దీర్ఘకాలం, ఇక్కడ 1000 తరములు
ఆయన కనికరమును చూపువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండములో ఒక గొప్ప విపత్తు జరిగినది. 3వ అధ్యాయములో పాపము ప్రవేశించినది. పాపమునకు ఫలితముగా శాపాలు ప్రారంభమయ్యాయి. అందరూ ఏడుస్తున్నారు. ఆదాము ఒకవైపు, హవ్వ ఒకవైపు, భూమి ఒకవైపు. అప్పుడు 3వ అధ్యాయము 21వ వచనములో దేవుని యొక్క కనికరము మనకక్కడ కనబడుతున్నది. 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. వెంటనే వెంటనే అంటే ఒకవైపు ఆజ్ఞాతిక్రమం జరిగింది. సాతాను చేతుల్లో చిక్కుపడిపోయారు. వాళ్ళు తప్పు చేశామని దాగుకున్నారు. దేవుని యొక్క స్వరమును వినలేక దాక్కుంటున్నారు. వారిని పిలిచి అడిగి వారికి తీర్పు, శిక్ష, శాపము విధించిన తర్వాత ఇప్పుడు అట్లనే సిగ్గుతో వాళ్ళు బయటికి వెళ్తున్నారు. కానీ దేవుడు అక్కడనే వెంటనే ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం ఇది. చర్మపు చొక్కాయిలు. చర్మము అన్నటువంటి దానిలో ఒక బలి. చొక్కాయిలు అన్నటువంటి దానిలో మన సిగ్గును కప్పేటటువంటిది. సిగ్గును కప్పేటటువంటి కార్యం అది. కనుక ఇక్కడ దేవుని యొక్క కనికరము ఆది మానవుల మీద దేవుడు చూపించినట్టు మనకిక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనం చాలా సార్లు ఈ నా యొద్దకు వచ్చి వస్త్రములను కొనుక్కొనండి. దేవుడు తన వస్త్రాలను మన మీద కప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము ఆదాము హవ్వ చేసినటువంటి పాపములలో అనేక విషయములలో పడిపోతున్నామేమో. అయితే దేవుడు కరుణ గలవాడు. దేవుడు ఆ పాపమును ఆ క్రీస్తు మరణము ద్వారా తుడిచివేసి మనకు నూతన వస్త్రాలను ఇవ్వడానికి ఇష్టపడేటటువంటి వాడు, కనికరం గలవాడు. ఆయన కోపము క్షణిక మాత్రము, కానీ ఆయన దీర్ఘశాంతము తరతరములుగా ఉండును. ఆయన కనికరము తరతరములుగా ఉండును. అంత మంచి దేవుడు, సజీవుడు, ఆత్మ దేవుడు మనకున్నాడు. కనుక వింటున్నటువంటి సమయానికి ఒకవేళ నీ పాపము నీవు పాపివి అని ఆరోపణ చేస్తూ ఉంటే, అపరాధిగా నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటే, అంటే దాని గిల్టీ అంటారు కదా. అంటే నాకు తెలుసు నేనేం తప్పు చేస్తున్నాను. నా తలంపుల ద్వారానో, నా క్రియల ద్వారానో, నా మాటల ద్వారానో నేనేదైనా తప్పు చేస్తూ ఉంటే నాకు కనబడితే అక్కడి నుండి దేవుడు బయటికి రావడానికి కనికరం చూపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, మనము లోపల చేసినటువంటి పాపం బయటపడితే ఎంత సిగ్గుపడతాం కదా. అరే, నా పాపం తెలిసిపోయిందే, నా తప్పు ఇంత బాహటంగా కనబడుతుందే అంటే దేవుని యొక్క కనికరము ద్వారా, దేవుని కనికరంలో ఒక క్రియ ఉంది. కనికరం అంటే జాలిపడి వదిలేసేది కాదు. ఇప్పుడు ఎవరైనా మన బాధలో ఉంటే, ఏడుస్తుంటే, శాపమునకు లోనై దుఃఖపడుతుంటే మనమేమంటాం, అయ్యో అయ్యో అట్లయిందా, అయ్యో ఎవ్వరికి జరగలేదు, నీకు జరిగినంతగా ఎవరికి జరగలేదు అని మనము అంతవరకు చెప్పగలుగుతామేమో. ఇంకా పర్వాలేదులే, దేవుడు సహాయం చేస్తాడులే అని మనం చెప్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే వెంటనే దాన్ని తొలగించడానికి ఒక చర్మపు చొక్కాయలను ఆయన ఇచ్చేవాడు. కానీ దేవుని యొక్క కనికరములో ఆయన ఒకటి పోగొట్టుకొని కనికరం చూపించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక
దేవుడు పోగొట్టుకున్నాడు. ఏమి పోగొట్టుకున్నాడంటే ప్రాణమును, చర్మపు చొక్కాయలను, బలి. ఇది ప్రవచనాత్మకమైనటువంటి వాక్యములో యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పోగొట్టుకొని, మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రక్తము కార్చాడు. మన పాపం పోవాలంటే ఉట్టిగా నీ పాపాలు పోయినాయి పో అంటే పోవు. నీ పాపాలు పోయినాయంటే పోవు. ఒక రక్తం కార్చాలి. పరిశుద్ధుడే రక్తం కార్చాలి. గనక ఇది దేవుని యొక్క కరుణలో, కనికరములో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ఆ మర్మము, ఆ విషయము. ఉట్టిగానే దేవుడు మన మీద కరుణ చూపిస్తున్నాడు. నువ్వు పెద్దవాడివి కాబట్టి నువ్వు డబ్బులిస్తావయ్యా. నీ దగ్గర లక్షాధికారివి కాబట్టి పేదలకందరికీ సహాయం జేస్తావు. దాని కనికరము, దాని అంత పరిపూర్ణత లేదు దాంట్లో. ఇప్పుడు నేను లక్షాధికారిని, నువ్వు పేదవాడివి. నువ్వు నా దగ్గరకొచ్చినావనుకో, "అయ్యా! నాకు ఇట్లా బాగలేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి" అంటే, నాకు మంచి మనసు ఉండి నేను నీకు డబ్బు సహాయం జేసినాననుకో, నాకు కనికరం ఉంది. నాకు గూడా కనికరం ఉంది గాబట్టి నేను సహాయం జేసిన. ఈ దేవుని కనికరంతో మనము పోల్చడానికి రాదు. హ్మ్. దేవుని కనికరం ఏందంటే ప్రాణమిచ్చి సహాయం జేసేది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రాణం బెట్టి సహాయం చేసేటువంటి వాడు దేవుడొక్కడే. మానవులతో పోల్చదగినటువంటిది కానే కాదు. చాలామంది ఈ లోకంలో యేసుక్రీస్తు చాలా మంచివాడు సార్. నాకు చాలా ఇష్టం యేసయ్య. మొన్న ఒకాయన మంచి కవి అంటున్నాడు. క్రీస్తు బోధించినటువంటి కనికరము, ప్రేమ, దయ, దీర్ఘశాంతం నాకు చాలా ఇష్టం అని అంటున్నాడాయన. రైట్. సో, అది దేవుని యొక్క కరుణకు, కనికరమునకు. వారిక్కడ ఏమి ఆజ్ఞలను పాటించలేదు గదా! ఆజ్ఞలను మీరారు. చెప్పిన పని చెయ్యలేదు. అయినా కనికరం. అపవాది చేతిలోనికి వెళ్లారు. అయినా కనికరం. వెంటనే శిక్ష, శిక్ష ఆయన వెంబడే మళ్ళా కనికరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! గనుక అట్టి దేవుని యొక్క కరుణను, కనికరాన్ని మనము గుర్తించాలి. లైట్‌గా మనం తీసుకోకూడదు. ఆయన దేవుడు గాబట్టి ఇవన్నీ జేస్తాడులే అనుకోకూడదు. ఆయన ప్రాణం బెట్టి ఆయన కనికరం చూపించాడు. 4వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 15 వచనంలో ఇక్కడ గూడా ఒక వ్యక్తి శిక్షించబడ్డాడు. ఒకడిని బోయి చంపేశాడు. చంపేస్తే దేవుని కోపమొచ్చింది. కోపమొచ్చి వానికి శాపం. 4వ అధ్యాయము 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందువనెను. దేశ దిమ్మరివైతావు. శపించిన వాడవైతావు. ఎందుకంటే నువ్వు నీ తమ్ముని చంపావు. అప్పుడు వెంటనే కయీను అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదిగా ఉన్నది యేసయ్య. నేడు ఈ ప్రదేశం నన్ను వెలగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఇందును. కావున నన్ను కనుగొని వాడెవడు? నన్ను చంపునని యెహోవాతో అనెను. నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడతాను. నన్ను చూచిన వారు నన్ను చంపేస్తారు. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేశాను. ఇంత కనికరము, ఇంత కన్సెషనా? వెంటనే వెంటనే ఒకవైపేమో ఏబేలు రక్తము మాట్లాడుతుంది. నిష్కారణంగా ఇన్నోసెంట్ మ్యాన్‌ని నువ్వు ఏమి తెలియనటువంటి వ్యక్తిని నువ్వు చంపేశావు.
కోపం, కోపంలో శాపము, దేశ దిమ్మరవై తిరిగిపోతావు. దానికి దాని యొక్క ప్రతిఫలం ఎట్లుంటుందో కయీను గూడా గుర్తించాడు. అయ్యా! నువ్వు నన్ను శపించావు. నీ శాపంలో ఉన్నదేందంటే అసలు నేను నీ సన్నిధికి రాలేను. నీవు నీ నీ సన్నిధి నుండి నన్ను పంపివేసిన ఎడల పంపివేస్తున్నావు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయిందును. కావున నన్ను కనుగొనివాడెవడు నన్ను చంపునని యెహోవా తానే. అప్పుడు వెంటనే 2 ఆశీర్వాదాలు కనికరముతోని చూడండి. అంటే నిజముగా మొరపెడితే దేవుడు కనికరం చూపిస్తాడు. హల్లెలూయా! దేవుని యొక్క కరుణకు అసలు పరిమితులు లేవు. ఆశ్చర్యం, విచిత్రం. ప్రభా అప్పుడే కోపపడితివి. మేమేదో కొంచెం ఆశించినాం ఆయనను బాగా శిక్షిస్తావని. అది గూడా ఉంది. అది లాస్ట్‌లో వస్తది. అది గూడా ఉంది. అది లాస్ట్‌లో వస్తది. ఇప్పటికైతే ఒక అవకాశం. 2 ఆశీర్వాదాలు కయ్యూనికేంటంటే, నిన్ను ఏమైనా చేస్తే, నిన్ను చంపిన యెడల వానికి ఏడంతల ప్రతిదండన కలుగును. ఏడంతల ప్రతిదండన వానికి కలుగును. నిన్ను చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. కనికరములో కనికరములో ఆయన ఏ విషయమైతే బాధపడుతున్నాడో, ఏదైతే లేదనుకుంటున్నాడో, ఏదైతే పోయిందనుకుంటున్నాడో, అది తిరిగి ఇచ్చేటటువంటిది కనికరములో ఉన్నది. దేవునికి స్తోత్రం. కనికరములో మనము కొంత శాతమే వారికి సహాయం చేయగలం. కానీ మొత్తానికి మొత్తము మొదట చనిపోవాలి. కానీ నువ్వు చనిపోకుండా దేవుడు నీకు ఒక గుర్తు వేశాడు. కాంపెన్సేషన్ అంటారు. అంటే మనకున్న అప్పునంతా తీర్చేయడము. మనకున్న భయమునంతా తీసివేయడం. కొంత భయం గాదు. కొంత భయం తీసేసి, అమ్మ కొంచెం దేవుడు కనికరం చూపించు. దేవుడు ఎంత గొప్ప కనికరం గల దేవుడు, కరుణ గల దేవుడంటే, నీకున్నటటువంటిదంతా కూడా తీసివేసినటువంటి దేవుడు అది నా జీవితంలో చేశాడు. అది నీ జీవితంలో చేస్తే దేవునికి వందనాలు. దేవుని కనికరాన్ని బట్టి, దేవుని కరుణను బట్టి. ఇప్పుడు మనము ఆజ్ఞలను పాటించినందుకు దేవుడు కనికరం చూపించుట ఒక ఎత్తు. రెండో మెట్టేందంటే, వ్యతిరేక సమయంలో కూడా దేవుడు కనికరం చూపించుట. దేవునికి ఎదురు తిరిగినటువంటి సమయంలో కూడా దేవుని దేవుడు కనికరం చూపించుట. అందుకనే పౌలు గారు విచిత్రపోతాడు. ఇంత ప్రధాన పాపిని, సంఘమును హింసించినటువంటి నన్ను, కాళ్ళతో తన్నినటువంటి నన్ను, మునుగోళ్ళకు ఎదురు తన్నకూడదు సౌలు యేసుక్రీస్తునే హింసించినటువంటి సౌలు రక్షణ పొందినప్పుడు ప్రభువా అసలు నేనంటే ఎందుకింత కనికరం? అంటే ఎదురు తిరిగినటువంటి వారి విషయంలో కూడా దేవుడు కనికరం చూపగలవాడై ఉన్నాడు. గనుక మనము ఎవరైనా ప్రభువుకు దూరంగా ఉంటే, రక్షణ పొందకుండా ఉంటే, సువార్తను వినకుండా ఉంటే, సువార్తకు ఎదురు తిరుగుతున్నటువంటి వారు మనకు కనబడితే, ప్రభువా వారి మీద నీ కనికరం చూపించు ప్రభువా. మానవ మనసేందంటే, ప్రభు వాళ్ళని శిక్షించు ప్రభువా. ఇప్పుడు కొంతమందిని కొన్ని గుంపుల వారిని జూసి, కొన్ని పార్టీలను జూసి, వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని శిక్షించు ప్రభువా. వారి మీద కనికరం చూపించు ప్రభువా. ఏది బావుంటే ఈ బైబిల్ అంతా కూడా ఆయన కనికరంతో నింపబడినది. హల్లెలూయా! అందుకే ఆయన దేవుడు. ఆయనను జూస్తేనే పెద్ద పెద్ద కొమ్ములు బెట్టుకొని కళ్ళల్లో ఏమేమో బెట్టుకొని, కత్తులు, కటార్లు బెట్టుకొని కనపడితే భయపడతారు ప్రజలు. అటువంటి పిక్చర్ గూడా ఉన్నది.
కానీ అది చాలా లాస్ట్‌లో ఉంది. చాలా చిన్నగా కనపడుతుంది. కానీ పెద్దగా కనపడేది హూ ఈస్ గాడ్ అంటే ఈస్ మర్సిఫుల్. దేవుని యొక్క రూపం ఎవరికి తెలీదు గదా! దేవుని యొక్క రూపం ఎవరికి తెలియదు గదా! నిర్గుణుడు గదా! ఎవరికైనా చూసి అయ్యా నువ్వు దేవుని చిత్రం దేవుని ఫోటో ఆర్ట్ ఎయి. అంటే ఏ దేవునిది సార్ అని. ఏదో ఒక దేవునిదే అంటే ఆయనకున్న ఏదైనా లక్షణాలు జెప్పండి అంటే, ఆయన కనికరం ఉంది ఒక ఆయనకు దేవుడు. ఆయన బొమ్మ కనికరమును చూపించేటటువంటి ముఖ కవలికలు ఆ కళాకారునికి మనసులోనికి తడితే, ఆ కన్నులు, ఆ రూపము, కనికరంతో ఉన్నటువంటి ఆ చేతులు ఆయన అట్లా గీయగలడు. కనుక దేవుడు కనికర పూర్ణుడు, దేవుడు కరుణామయుడు అన్ని విషయములలో ఆయన మనకు చాలినటువంటి వాడు. 15వ అధ్యాయము ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనము నుండి అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి నేను సంతానం లేనివాడనైపోవచ్చున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. బాధ, అంతరంగంలో బాధ, అవమానం. ఇంత వయసొచ్చింది, పిల్లలు లేరు. ఏం పాపం చేసిండో ఏమో అని అనేవాళ్ళు చాలా మంది అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లెసన్ మీరు నేర్చుకోవాలి. ఇది ప్రాక్టికల్ లెసన్ ఏంటంటే, ఎవరికైనా పిల్లలు లేరనుకోండి, వాళ్ళని చూసి దేవుని శాపము అని అనుకోనకూడదు. అది కూడా ఉంది. అది కొన్ని సందర్భాలలో మీకాల్ సందర్భంలో, ఇతరుల సందర్భాలలో ఉంది గాని వెంటనే పిల్లలు లేరు కాబట్టి దేవుని శాపమనియో, వాళ్ళేదైనా తప్పు చేశారనియో, పిల్లలు లేని వారిని కొన్ని ఈ సందర్భాలలో వారిని మనము రానీయం. అంటే శుభ సందర్భాలుంటాయి గదా! కొన్ని అకేషన్స్ ఉంటాయి గదా! పిల్లలు లేని వారు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళేం చెప్పరు నువ్వేం రావద్దు అని చెప్పరు గానీ వీళ్ళకి అర్థమైపోతది. పిల్లలు లేని వాళ్ళు ఆహా! ఆ కార్యక్రమానికి మేము పోకూడదు. ఆ బాధను ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆ అవమానంను ఎవరు క్రియేట్ చేస్తున్నారు? క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి స్వతంత్రం వచ్చేసింది. పిల్లలేని వారిని చూసి, భర్త లేనటువంటి వారిని చూసి, నేను ఆ మధ్యలో ఒకరికి వివాహం కాకమునుపు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టా. అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తుంటే పోయి ప్రార్థన చేసినాం. చేసిన తర్వాత అందరూ చేయి పెట్టి ప్రార్థన చేయండి అని అంటే, చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక ఆమె ముసలామె ఉంది. ఈళ్ళ అమ్మమ్మ, అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ. నేను చెప్పాను, "అమ్మ నువ్వు కూడా ప్రార్థన చేయి" అంటే, వీళ్ళ అమ్మ ఏమన్నదంటే, అమ్మాయి వాళ్ళ అమ్మ, "వద్దు సార్" అని. ఈ అమ్మమ్మకు భర్త చనిపోయిండు. భర్త చనిపోయినటువంటి ఆమె పెళ్లి కూతురు తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయకూడదు. నేను వెంటనే చెప్పిన, శాపం వస్తది మీ మీదకి అని చెప్పిన. అంటే ఎందుకు పెట్టకూడదంటే పిల్లలు పుట్టరేమో సార్. ఈ మధ్యలోనే వారికి ఒక కుమారుడు పుట్టాడు. దేవుని యొక్క కనికరము, కరుణకు మించి ప్రవర్తన చేస్తుంటాం మనం ఒక్కొక్కసారి.
ఇక్కడ అబ్రాహాము గారి విషయంలో బాధ ఉంది. పిల్లలు లేరు. ఇంత ఆస్తి మరి నా సేవకుడైన ఎలియెజరుకు పోతది. నాకేం ఫలము? అసలు విచిత్రమైన కనికరము, కరుణ. ఈ స్టేజ్‌లో కరుణనా? అయిందేదో అయిపోయింది లేవే. ఇంక ఇప్పుడేం చేయనీకి రాదు. ఇంకొకటి కావాలంటే తీసుకో. నీ బాధను రీప్లేస్ చేయగల దేవుడు. హల్లెలూయా! నీ బాధను, నీ శ్రమను తీర్చగలిగినటువంటి, కరుణ కలిగినటువంటి దేవుడు. ఏ స్థాయిలో, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలో నీకెట్లా పిల్లలు పుట్టరు గానీ ఇంకొక భార్యను చేసుకోపో. దేవుని కరుణకు పరిమితులున్నాయా? దేవుని కరుణకు, కనికరానికి పరిమితులున్నాయా? ఆ జ్ఞానము, ఆ మనస్సు మనం కలిగి ఉందాము. మన విషయంలో గాని, ఇతరుల విషయంలో గాని దేవుని కనికరమును వారి మీదికి ఆశిద్దాము. ప్రభువా నువ్వు కనికరం చూపిస్తే ఎంతటి వారినైనా, ఎంత శ్రమలో ఉన్న వారినైనా, ఎంత శాపములో ఉన్న వారినైనా నువ్వు కనికరము చూపించగలవాడవు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అతనికి యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎంతమంది పిల్లల్ని అడిగాడు అబ్రహాము? ఒక్కడు చాలు సార్. ఇన్ని సంవత్సరాలు ఒక్కడు చాలు. దేవుని కనికరములో దాని యొక్క రేంజ్ ఆఫ్ గాడ్స్ మర్సీ అసలు మనకు అంతు బట్టదు. ఒక్కరినడిగితే ఇంతమందా? ఆకాశ నక్షత్రముల సంఖ్య వంటి పిల్లల, ఇసుక రేణువుల వంటి సంఖ్య వంటి పిల్లల. అది దేవుని యొక్క కనికరములో ఉన్నటువంటి ఆశీర్వాదం. దేవుని కనికరములో ఉన్నటువంటి క్షమాపణ. దేవుని కనికరములో ఉన్నటువంటి సహాయం. అది ఒక్క మాటలో మనకు పరిపూర్ణం చేయడానికి రాదు. నాకే విచిత్రం అనిపిస్తది. నాకే విచిత్రం. నేనేంటి? నా స్థితి ఏంటి? నా స్థితికి ఇప్పుడున్న నా స్థాయికి ఏమన్నా పొంతన ఉందా? దేవుడు నన్ను ఇంతగా కనికరం చూపిస్తున్నాడే. విచిత్రం. ప్రభువా నేను గూడా నాకంత విశ్వాసం ఏం లేదే. నువ్వు ఆశించిన జీవితం నేనేం జీవించడం లేదే. అయినా నా మీద ఎందుకు ప్రభువా ఇంత ప్రేమ, ఇంత కనికరం, ఇంత సహాయం నేను అడగక ముందే. వారెవరో నాకు తెలియదు. కానీ నువ్వు వారినెట్లా పంపించినావు ప్రభువా నా దగ్గరికి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అదే దేవుడు నీ జీవితంలో అయ్యున్నాడు. ఎంత కృతజ్ఞత, ఎంత స్తుతి చెల్లించాలి చెప్పండి. నువ్వు ఆజ్ఞలు పాటిస్తే దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడన్న విషయం చాలా చిన్న విషయం. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనము. నువ్వు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను పాటించిన యెడల కరుణ చూపిస్తాను. అది ఒక్క కోణంలో, అది మొత్తం అక్కడ లేదు. మ్యాటర్ అంతా అక్కడ లేదు. ఇదిగో ఇక్కడ ఈ వచనాలలో ఇంకా ఎన్నో. గనుక దేవుని కనికరంలో కొత్త నిబంధనలో కూడా యేసయ్యా దావీదు కుమారుడా కరుణించు. నా ప్రార్థనలో అయితే ఆ మాట ఉంటది. నీ ప్రార్థనలో ఉందా లేదా? లేకపోతే అది నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ చెయ్యి. దేవా నన్ను కనికరించుము.
నా మీద నీ కరుణ చూపుము. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే నేను నేను చేతగాని వాడను, దిక్కులేని వాడను. నేను దీన్ని సాల్వ్ చేయలేను. నువ్వు కనికరం చూపించు. నా భర్త మీద నీ కనికరం చూపించు ప్రభువా. నా మీద చూపించినావు గదా! నా మీద చూపించినావు గదా! నా భర్త మీద చూపించు ప్రభు. నా తల్లిదండ్రుల మీద చూపించు ప్రభువా. నా భార్య మీద చూపించు ప్రభువా. నాకింత సహాయం చేసినావు గదా! వాళ్ళకి గూడా సహాయం చేయి ప్రభువా. కారణం లేకయే. నా వంటి వాడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక. నా వంటి నరునికి నన్ను ప్రేమించుటకు వానికి ఒక లాభము కావాలి. నన్ను ఎవరైనా ప్రేమించాలంటే ఒకరు లాభం ఉంటేనే వాడు నా దగ్గరకొస్తాడు. లాభాన్ని కోరుకుంటాడు. కానీ నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో ఏం లాభమయ్యా నీకు? నన్ను ప్రేమిస్తే నీకేం లాభం వస్తది? నేను నీకంత పెద్ద డబ్బిచ్చేవాడినా? లేకపోతే నిన్ను ఘనపరిచేవాడినా? నా వంటి పాపితో నీ వంటి పుణ్యునికి అసలు కారణమే కనపడడం లేదు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవుని యొక్క ప్రేమ, కనికరము, దయ, దీర్ఘశాంతమును బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, వాక్యమైన దేవా, తండ్రి, అనేకులు ప్రభా భయంకరమైనటువంటి స్థితులలో ఉన్నప్పుడు వారి మీద నీ కరుణ చూపించావు, ప్రేమించావు, దయ చూపించావు, సహాయం చేశావు. మా మీద కూడా కరుణ చూపించావు, రక్షణనిచ్చావు. నీకు వందనాలు ప్రభా. మా ప్రియుల మీద, మా బంధువుల మీద అదే కనికరం చూపించు ప్రభా. నిన్ను ఎరగనటువంటి ప్రజల మీద కూడా నాయన నీ కనికరము చూపించి సహాయం చేసి నీ వైపుకు ఆకర్షించుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.